మిత్రులారా, ఇది కావాలంటే ఇది బిగ్ బ్రేకింగ్ న్యూసే కాబోతుంది. ఎందుకంటే మా భూమి మా పేర్ల మీద లేనందుకు ఉదయం మండుతుంది, కాలిపోతుంది. గత 3-4 సంవత్సరాల నుంచి మరి మా తల్లిగారు నాన్నగారు మరి కరోనా సమయంలో 17 రోజుల వ్యవధిలో వాళ్ళు చనిపోయినప్పుడు మరి ఆ తర్వాత మా ఏదైతే ల్యాండ్ ఉందో మండల కార్యాలయం కింది భాగం నుంచి కాళేశ్వరం కాలువ వెళ్ళింది. దాని పక్కన మరి 104, 105 సర్వే మా ముగ్గురు అన్నదమ్ములది. మరి మా పేర్ల మీద చేసుకోవడానికి గత 3 సంవత్సరాల నుంచి మండల కార్యాలయం, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు తిరుగుతూనే ఉన్నాం. మరి కారణం ఏమిటో మరి 3 సార్లు స్లాట్ బుక్ అయ్యి కూడా ఎంఆర్ఓ టేబుల్ మీద వెళ్ళేసరికి మరి గెజిట్లో ఉందని కొందరు అవార్డ్ పాస్ కాలేదు కాబట్టి జరగడం లేదు, అది కాంపెన్సేషన్ వచ్చినాక అవుతుంది మరి అని అంటున్నారు. ఆర్డీఓ ఆఫీస్లో మరి కాంపెన్సేషన్ ఫైల్ పంపినాక కూడా సర్వే చేసుకొని మీ పని ముగించుకోండి అని చెప్పిన తర్వాత కూడా సర్వే కూడా కావడం లేదు. ప్రైవేట్ సర్వే అంటే ప్రైవేట్ ద్వారా చేసుకోమంటే మరి ప్రైవేట్ సర్వే చేయించుకొని ఆ తర్వాత ఆయన రిపోర్ట్ ఇచ్చే క్రమంలో గవర్నమెంట్ నుంచి సర్వే చేయడానికి వచ్చి మరి చూసి వెళ్ళిపోయారు. ఆ విషయం మరి ఎంఆర్ఓకు చెప్పగా వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వెయిట్ చేయండి, బిజీ ఉన్నా అన్నారు. తర్వాత ఫోన్ చేస్తే నా చేతిలో లేదు, కలెక్టర్ గారి చేతిలో ఉందన్నారు. మళ్ళీ 2-3 పర్యాయాలు ప్రజావాణిలో వెళ్ళి కూడా మొరబెట్టుకున్నాము. మరి స్లాట్ బుక్ అయినప్పుడు మరి పంచనామా అని అది అని ఇది అని ఎంతో ఖర్చు కూడా జరగడం జరిగింది. మరి ఇప్పుడు మొన్న జరిగిన ప్రైవేట్ సర్వేకి కూడా మరి ఇవ్వాల్సిన పరిస్థితి మరి, కానీ గవర్నమెంట్ వచ్చి మరి వెళ్ళిపోయారు. కారణం ఏందో తెలియదు. మరి అదే విషయం ఇప్పుడు మొన్న ప్రజావాణిలో చెప్పాము. మళ్ళీ రేపు సోమవారం కాబట్టి ప్రజావాణిలో వివరంగా చెప్పాలని అనుకుంటున్నాము. మరి ఇది ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే నేను అనుకున్నాను నాయే 2 ఛానళ్ళు ఉన్నాయి, ఎందుకు వేయకూడదని. మరి ఈరోజే మరి నా ఛానళ్ళ ద్వారా ఇది వేయాలనుకుంటున్నాను. మరి ఏం కారణమో ఏమో మరి మా భూమి మా పేర్ల మీద కావడానికి ఇంత తతంగం ఎందుకు? మరి అన్ని వివరాలతో మరి పెద్ద బిగ్ బ్రేకింగ్ మరి రాబోతుంది. ఇది ట్రైలర్ మాత్రమే మిత్రులారా. మరి అధికారులు స్పందించాలి. మరి 3 సంవత్సరాల నుంచి మండల కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరిగి మధ్యలో మా తమ్మునికి ప్రమాదమై మరి గాయపడినప్పుడు కూడా ఆయన 2 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవడం జరిగింది. మరి నేను సామాజిక కార్యక్రమాలు చేస్తూ మరి పార్టీలో మంచి పేరు స్థానికంగానే కాదు యావత్ రాష్ట్రంలో ఉంది. మరి సోషల్ మీడియా పరంగా కూడా మరి మాకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్య ప్రజానికానికి మరి ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం కాదు. మరి ఈ చిన్న ట్రైలర్ ద్వారా మరి స్పందన వస్తుందా, మరి మరింత ముందుకు దూసుకుపోయి మరి పని చేయాల్సి వస్తుందా అనే సందేహం వస్తుంది. ధన్యవాదాలు మిత్రులారా. మరో వార్తతో మరి ముందుకు రావడం జరుగుతుంది. మా భూమి విషయంలో మరి పెద్ద వార్త నా ఛానళ్ళ ద్వారానే నేను పెట్టడం జరుగుతుంది. మరి అధికారులు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.